దొంగతనం చేసేటోంతోని జాగ్రత్తగా ఉండొచ్చు, కూనీలు చేసేటోంతోని పైలంగా ఉండొచ్చు, రౌడీలు గూండాల జోలికి పోకుండా మంచిగా బతకొచ్చు. కానీ మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసేటోని మాత్రం గుర్తుపట్టలేం. వాడేసిన ఉచ్చుల నుంచి బయటికి రాలేం. ఎప్పుడు గొంతు కోసేది తెలియదు, ఏరు దాటినాక ఎప్పుడు తెప్పదలగబట్టేది తెలియదు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా, ఎందుకు చెప్పినో తెలవాలంటే ఈ వార్త వినాల్సిందే. బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. అగో అట్లనట. ఎంత ఎక్కువ నమ్మిస్తే అంత ఎక్కువ మోసం చేయొచ్చట. అంటే ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని చెప్పుడు, 2500 ప్రతి మహిళకి ఇస్తామని నమ్మిచ్చుడు, కాలేజీ పిల్లలకు స్కూటీలు కొనిస్తామనుడు, వడ్లకు ప్రతి కింటాకు 500 బోనస్ వేస్తామని చెప్పుడు, బీసీ పబ్లిక్ కు 42% ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పుడు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముచ్చట్లు మోసమని అనుకోకుండ్రి. సీఎం సారు చెప్తున్నది వేరే ముచ్చట గురించి. నవ తెలంగాణ అనే పత్రిక 10 ఏండ్ల పండుగ జరుపుకుంటే అక్కడికి పోయిన సీఎం దునియాలో జరుగుతున్న మోసాల గురించి చెప్పిండు. ఎట్లాగూ మీడియా ముచ్చట్లే కదా అని సోషల్ మీడియా మీద ఎప్పటి తీరుగానే తన మనసులున్న మాటలు చెప్పిండు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీ మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్ని వస్తాయంటే ఆ రెండు రావు. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సారు ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాను స్లోగా డౌన్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు. పని కట్టుకొని బీఆర్ఎస్ సర్కార్ మీద విష ప్రచారం చేసినప్పుడు ఇట్లెందుకు మాట్లాడలేదు సారు? బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. అబ్బా, దిగిపోయి శంపలు వాయించుతాడట సీఎం సారు. ఇదే ముచ్చట సీఎం కాక ముందు చేస్తే బాగుండు కదా సారు. అవును సారు, మీరు సోషల్ మీడియా సాయం లేకుంటే సీఎం అయిండ్రు. 100 కొద్ది యూట్యూబ్ ఛానళ్లు పెట్టకుంటేనే ప్రచారాలు చేసిండ్రు. 1000 కొద్ది ఫేస్బుక్ పేజీల వార్తలు రాయకుండానే ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క తప్పుడు వార్త రాయించలేదు. మీరు మంచోళ్ళు సారు, మంచోళ్ళు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. రైటే సారు, రాజకీయ లీడర్లు మాట్లాడే బూతులను మించి బూతులు మాట్లాడుతున్నారు జర్నలిస్టులు. బట్టలు కూడా తీసి కొడతా అంటున్నారు, లాగుల్ల తొండలు సొర్ర కొడతా అంటున్నారు, నోరు తెలిస్తే బూతి పురాణం ఎత్తుకుంటున్నారు. మీరన్నట్టు చాలా ఘోరం ఉన్నది సారు సోషల్ మీడియా జర్నలిజం. కాకపోతే ఇప్పుడు లేదు సారు, చాలా రోజుల నుంచి ఉన్నది. దాన్ని పెంచి పోషించిన వాళ్ళెవలో గాని బాగుపడరు సారు.